హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే హాట్ ఆర్ కోల్డ్ సాఫ్ట్ ప్యాక్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది, ఇలా హాట్ అండ్ కోల్డ్ సాఫ్ట్ ప్యాక్ కూడా ఉంటుందా అని. అంటే ఏంటి అంటే ఇది 2 in 1 అన్నమాట. హాట్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, కోల్డ్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఒక్కొక్కడికైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే నాన్ టాక్సిక్, ఇంకా కోల్డ్కి కానీ హాట్కి కానీ రెండింటికి సూటబుల్గా ఉంటుందన్నమాట. ఇంకా మైక్రో ఓవెన్, ఎస్పెషల్లీ ఓవెన్స్లో చాలామందికి యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. ఇంకా రీయూజబుల్, మళ్ళీ కూడా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఇదైతే వర్త్ బయింగ్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ మనం చూసుకుంటే 276 రూపీస్ అయితే దీని ప్రైస్ ఉంటుందన్నమాట. ఇది ఎటువంటి వాటిలో యూజ్ అవుతూ ఉంటుందంటే, కామన్గానే ఇది ప్యాకేజింగ్ చూడడానికైతే ఇలా ఉంటుంది ప్యాకెట్. ఈ కవర్ ఎందుకు ఇచ్చారు అంటే, హాట్ కానీ కోల్డ్ కానీ ప్యాకెట్ అయిన తర్వాత చాలా ఎక్కువ కోల్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు యూస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా కాటన్ క్లాత్ ఇచ్చారు. దీని లోపల దీన్ని పెట్టి యూస్ చేసుకోవడం వల్ల అంత ఎక్కువగా మీకైతే ప్రాబ్లంగా అనిపించదు, పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా కోల్డ్ థెరపీలో ఏంటి అంటే, కామన్గానే ఇది చాలా ఈజీ, అంటే యూస్ చేయడం చాలా ఈజీ, మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఏం లేదు, డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు ఒక 1 hour అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇదైతే కోల్డ్ ప్యాక్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా మీరు అలానే పెట్టుకోకుండా ఇలా ఈ కాటన్ క్లాత్లో కానీ, లేదంటే నార్మల్ మీ దగ్గర కాటన్ ఏదైనా టవల్స్ లాంటివి ఉన్నా కానీ వాటిలో ఫోల్డ్ చేసి కూడా మీరైతే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్లేసెస్లో దీని అయితే ఎఫెక్టివ్గా అయితే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకోటి హాట్ ప్యాక్ లాగా ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఇదైతే మెయిన్గా ఓవెన్లో చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓవెన్లో ఏంటి అంటే మినిమం 30 seconds అయితే దీన్ని పెట్టి ఆన్ చేయడం వల్ల ఇదైతే హాట్ ప్యాక్ లాగా తయారవుతూ ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా హీట్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని అయితే దీన్ని పెట్టుకోవాలన్నమాట. అలా లేదు ఓవెన్లో మాకు వద్దు అంటే, నార్మల్గా కొంచెం వాటర్ని బాగా 10 minutes బాగా బాయిల్ చేసి కిందకు దించేసి ఆ వాటర్లో ఒక 5 to 10 minutes అలానే పెట్టడం వల్ల హాట్ ప్యాక్ లాగా తయారవుతుంది. అది కూడా చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలాంటి పరిస్థితుల్లో ఈ కోల్డ్ ఆర్ హాట్ ప్యాకెట్స్ యూజ్ అవుతూ ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం యూజ్ చేయాలంటే, కామన్గానే ఐస్ ట్రీట్మెంట్ ఎలాంటి పరిస్థితుల్లో నీట్గా వీళ్ళు అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఏదంటే మజిల్ స్పాజ్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఎముకలు అనేవి అక్కడక్కడ మజిల్ పట్టేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పెయిన్గా ఎక్కువగా, మెయిన్గా స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లల్లో ఇంజెక్షన్ వేసిన తర్వాత కొంచెం లోపల గడ్డ కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇలాంటి కోల్డ్ ప్యాక్ యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫీవర్ ఉన్న వాళ్ళలో కూడా తల మీద తడిబట్ట వేయడము, ఒళ్ళంతా తుడవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో, ఇంకా డెంటల్ ప్రొసీజర్స్లో ఉన్న వాళ్ళలో, ఏదైనా ఇన్సెక్ట్స్ బైట్ చేసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఐస్ ప్యాక్ అనేది పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో అయితే దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా హార్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, చాలామందిలో ఏంటి అంటే మజిల్స్ ఒక్కొక్కరికి చాలా స్టిఫ్ అయిపోయి పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఏజ్ అయిన వాళ్ళలో ఈ హార్ట్ ప్యాక్స్ అయితే చాలా బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఆ పెయిన్ అనేది మీ హాట్ ప్యాక్ వల్ల కొంచెం అంటే సగిచ్చినట్లు అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. అంటే కొంచెం వెచ్చగా ఉండడం వల్ల మీకు పెయిన్ ఉండడం తెలియదు అన్నమాట. సో అలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఇది ఎందుకు అంత బాగా కంఫర్టబుల్గా ఉంటుందంటే, మీరు ఎలా అయినా బ్యాక్ యూజ్ చేయనప్పుడు ఇలా బెండ్ చేసుకోవడానికి కానీ అలా చాలా బాగా నీట్గా కన్వీనియంట్గా ఉంటుంది. సో అలా ఈ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ అయితే యూస్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదండి ఇవాళ హాట్ అండ్ కోల్డ్ ప్యాకెట్ గురించి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.